రాజర్షి ముని వచ్చి, ఇది మామూలు ఏనుగు కాదు, దేవుని అనుగ్రహం వల్ల జన్మించింది. ఇది ఏదో ఒక రోజు ఈ అడవిని సంరక్షిస్తుంది అని చెప్తాడు. దానికి గజపక్షి అని నామకరణం చేస్తారు. గజపక్షిని అడవిలోని జంతువులన్నీ వింతగా చూస్తాయి. ఏనుగుకి రెక్కలు ఉండడం ఏమిటి అని. ఒకరోజు తన ప్రతిబింబాన్ని చూస్తుండగా ఇతర ఏనుగులు నవ్వుతూ ఎగతాళి చేస్తాయి. అది వాళ్ళ నాన్నతో నన్ను చూసి నవ్వుతున్నారు అని ఏడుస్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న, నువ్వు బాధపడకు, ఏదో ఒక రోజు ఈ అడవికి రాజు అవుతావు అని చెప్తాడు. అది ఎప్పుడూ ఒంటరిగానే ఆడుకుంటూ ఉండేది. ఒకరోజు అది ఎగిరే పక్షుల్ని చూసి, నాకు రెక్కలు ఉన్నాయి, నేను ఎందుకు ఎగరలేను అనుకుంటూ వాటిని చూస్తూ ఎగరడానికి ప్రయత్నం చేస్తుంది. దూరం నుంచి అది గమనించిన చిట్టి అనే కాకి దాని వద్దకు వచ్చి ఎలా ఎగరాలో నేర్పిస్తుంది.